ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అహంకార ధోరణి, వాళ్ళు మాట్లాడే విధానం, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు వాళ్ళ కుమారుడు వాలంటీర్లని జిహాదీ టెర్రరిస్టుల కిందన పోల్చడం జరిగింది. అసలు ఏంటి వాలంటీర్ల పైన దాడి ఏంటి అని అడుగుతా ఉన్నా. పాపం అభం శుభం తెలియని వాలంటీర్లు పేదలకి మంచి చేయాలి, ఎవరైతే వాళ్ళ కుటుంబాల్లో, నేను దగ్గరగా చాలామంది వాలంటీర్లను గతంలో కలిసినప్పుడు వాళ్ళు ఒకటే మాట చెప్పేవారు, మా తాతగారు మా నాయనమ్మ వాళ్ళందరూ కూడా గతంలో పెన్షన్లు తీసుకోవాలంటే తెల్లవారుజామున 5ంటికి బాక్సులు కట్టుకుని క్యూ లైన్లో నుంచునేవారు, మధ్యాహ్నం భోజనం టైంకి కూడా వచ్చేవారు కాదు, కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ అవ్వాతాతకి ఇది జరగకూడదని మేము 5,800 ఆనరోరియం తక్కువైనప్పటికీ కూడా మేము చేస్తూ ఉన్నామనంటే జగనన్న పేద ప్రజలకి పెద్దపీట వేస్తూ ఉన్నారు, అందు గురించి మాకు మంచి జాబ్ దొరికేదాకా టెంపరీగా చేస్తున్నామని వాళ్ళు చెప్తా ఉన్నారు. అలాంటి అభం శుభం తెలియని వాలంటీర్ల పైన ఈ కత్తి కట్టడం ఏందా అని అడుగుతా ఉన్నా. జిహాదీ టెర్రరిస్టులు ఏంటండి? కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? వాళ్ళు డేటా చోరీ చేస్తూ ఉన్నారన్నారు. అసలు ఈ తెలుగుదేశం పార్టీయే పెద్ద చోరీ ముఠ, వీళ్ళే పెద్ద గజ దొంగలు, వీళ్ళే పెద్ద జిహాదీ టెర్రరిస్టులు లాంటి వాళ్ళు వీళ్ళు. పాపం పిల్లల్ని పట్టుకుని ఈ రకంగా చేస్తూ ఉన్నారు. రాజమండ్రిలో కూడా ఇంకా ప్రబుద్ధులు ఉన్నారు కొంతమంది, వాళ్ళు కూడా వాలంటీర్ల మీద తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కత్తి కట్టే కార్యక్రమం చేశారు. ఒకళ్ళేమో తీసుకొచ్చి వాలంటీర్లని అంతు చూస్తానంటాడు, ఒకళ్ళేమో తీసుకొచ్చి వాలంటీర్లని పట్టుపట్టేస్తానంటాడు. అసలు ఏం మాట్లాడతాడు? ఇంకోడేమో పాపం నేను డోర్ టు డోర్ వెళ్ళే దాంట్లో వాలంటీర్లని జనరల్గా అందరు ఓటర్స్ని ఓట్లు అడిగిన టైంలో వీళ్ళని కూడా కలిస్తే దానిపైన ఏమో వాళ్ళని 22 మంది వాలంటీర్లని సస్పెండ్ చేసిన కార్యక్రమం ఎంత బాధాకరం. ఇవాళ పేద ప్రజలకు మంచి చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏదో పాపం ఏదో సీతాదేవి అజ్ఞాతవాసంకి వెళ్ళినట్టు ఏ రకంగా అయితే ఉందో అగ్నిప్రవేశం చేసినట్టు ఆ రకంగా వాలంటీర్లు అగ్నిప్రవేశం చేయాలా అని అడుగుతా ఉన్నా. ఆ రకంగా చిత్రీకరిస్తున్నారు. వాళ్ళు ఏదో పాపం బయటికి వస్తే చాలు, బయటికి రాకూడదు, మీరు ఇంట్లోనే ఉండాలని. అసలు ఏం జరుగుతూ ఉందని అడుగుతా ఉన్నా. ఇది కాకుండా ఈ చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన అంశం ఏంటంటే, మొన్న ఏదో ఒక మీడియాలో మాట్లాడుతూ వాళ్ళ కార్యకర్తల మీటింగ్లో ఇప్పుడు ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో బీజేపీతో పొత్తు తాత్కాలికం మాత్రమే అని చెప్తా ఉన్నాడు. అంటే తాత్కాలికం అంటే దానికి అర్థం ఏంటి అని అడుగుతా ఉన్నా. యూజ్ అండ్ త్రోవా? ఇదేమన్నా టిష్యూ పేపరా? మొత్తం అయిపోయి మూతి చెయ్య తుడిసేసుకోవడం, డస్ట్బిన్లో పడేయడమా? ఏంటి తాత్కాలికం అంటే దానికి అర్థం ఏంటి? నేను గతంలో కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు ఎంత హీనాతిహీనమైన మనస్తత్వమో ఒక్కసారి నేను ఒక వీడియో చూపిస్తాను. ఆయన నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడిన మాటలు, ఇప్పుడు మాట్లాడిన మాటలు, బీజేపీ ప్రభుత్వం వస్తేనంట ముస్లింలకి ఏం అన్యాయం జరుగుతుంది, ఒక్కసారి మళ్ళీ పెడుతున్నాను. ఇప్పుడు ఈయన చెప్పిన అంశం ఏంటంటే, నరేంద్ర మోడీ వస్తే ముస్లింలందరికీ కూడా ఓట్లు తీసేస్తాడు అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ముస్లింలందరికీ కూడా ఓట్లు తీసేస్తాడు. అదే రకంగా క్రైస్తవులకి చెప్పిన మాట ఏంటంటే, మొత్తం అసలు సెక్యులరిజమే ఉండదు,
నరేంద్ర మోడీ గారు వస్తే చర్చిల్లో ప్రేయర్లు కూడా చేయనివ్వరు అని చెప్పిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారితో పొత్తు పెట్టుకున్నాడు, బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. అంటే ఈయన చెప్పాలనుకున్న అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నాకు ముస్లింల ఓట్లు వద్దు, క్రైస్తవుల ఓట్లు వద్దు అని చెప్పదలుచుకున్నట్టు ఈ వీడియోలో అర్థమవుతుంది. ఎందుకంటే ఆయనే నరేంద్ర మోడీ గారితో పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి మైనారిటీ ముస్లిం ఓట్లు వద్దు, చంద్రబాబు నాయుడు గారికి క్రైస్తవ ఓట్లు వద్దు అని ఆయనే చెప్పే విధంగా చెప్పాడు. మరి లేకపోతే నరేంద్ర మోడీ గారు మాట్లాడిన మాటలు, నేను మాట్లాడిన మాటలు తప్పు నరేంద్ర మోడీ గారి పైన అని మీరు ఒప్పుకోండి, అప్పుడు ముస్లింలు ఆలోచన చేస్తారు. నేను నరేంద్ర మోడీ గారు పైన మాట్లాడిన మాటలు క్రైస్తవుల పైన తప్పు అని మీరు ఒప్పుకోండి చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు మీ క్రైస్తవులు ఎవరైనా ఆలోచన చేస్తారు. ఈ రకంగా మీరు పొత్తులు టిష్యూ పేపర్ని యూజ్ చేసిన విధంగా పొత్తులు యూజ్ చేస్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా మరి గమనించమని కోరుతా ఉన్నా. అదే రకంగా లోకల్గా కూడా కొంతమంది పనికి మాలిన సిగ్గులేని ఓటమి అంగీకరించే సన్నాసులు ఉన్నారు. వాళ్ళ గురించి చెప్తా ఉన్నా. వాళ్ళు కొన్ని పాంప్లెట్లు, ఈ రకమైన పాంప్లెట్లు మొత్తం ఊరంతా పంచుతూ ఉన్నారు. భరత్లో 25% కమిషన్ అంట, ఇది మొత్తం ఊరంతా పంచుతూ ఉన్నారు. ఈ రకంగా ఊరంతా పంచుతూ ఉన్నారు. ఇది ఎవరు పంచుతారని అంటే ఓటమి అంగీకరించిన వాళ్ళు ఉంటారు కదా, మనకి ఏం చేయలేం, ఏదో రకంగా ఒక బోగస్ ప్రచారం చేయాలా, ఆ ఊరిని కూడా చూసి 10 మంది 10 సార్లు ఇది కుక్క 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 అని అంటే ప్రజలు బహుశా కుక్క అనుకుంటారేమో అనే ఒక ఆలోచన, ఈ రకమైన ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇవి ఊరంతా లక్షల పాంప్లెట్లు పంచుతూ ఉన్నారు, లక్షలు. అసలు ఎవరు పంచుతూ ఉన్నారు? ఒక్కొక్క పాంప్లెట్ ఖరీదు ఎంత? మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుండగా అసలు ఈ పాంప్లెట్లు పంచచ్చా? అసలు దీనికి పర్మిషన్స్ ఉన్నాయా? ఎవరు పంచుతూ ఉన్నారు? దీన్ని వెలికి తీయాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది. దీన్ని మొత్తము చూడాల్సిన బాధ్యత రిటర్నింగ్ అధికారి పైన ఉంది. ఏ రకంగా పాంప్లెట్లు పంచగలుగుతారు? ఒకవేళ పాంప్లెట్లు మీరు ఏమన్నా పంచితే పర్మిషన్లు ఉన్నాయా? మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? అంటే ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా, అంటే పరువు తీసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంటే ఇలాంటి వాళ్ళు ఎవరని అడుగుతా ఉన్నా. లక్షలు లక్షలు ఖర్చు పెట్టి పాంప్లెట్లు ఎక్కడేస్తూ ఉన్నారు? కనీసం మినిమం ఇంగిత జ్ఞానం ఉందా? పోనీ మీరు చేయండి, దానికి ఏమన్నా ఆధారాలు ఉంటే ఆధారాలు చూపించండి. నేను చెప్పా మొన్న, గతంలో కూడా నేను ప్రెస్ మీట్లో చెప్పా, నా మీద 1% నేను ఆ ఛాలెంజ్కి మీరు తీసుకుంటారా? పాంప్లెట్లు నువ్వు సుమన్ టీవీలోనూ ఈ ఆదిరెడ్డి అప్పారావు కొడుకు ఎవరైతే ఉన్నాడో సుమన్ టీవీలోనూ రకరకాల ఛానల్స్లోనూ 25% కమిషన్ అని మాట్లాడాడు. 25% కమిషన్ తీసుకునే కుటుంబమా మాది? ఆ కుటుంబమా? మీకు ఇంకా తెలుసో తెలీదో, మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతూ ఉంటే మా స్థలము సుమారుగా 7-8 ఎకరాల స్థలము వాళ్ళ కార్ఖానా నిమిత్తము ఉచితంగా ఇచ్చాం, ఫ్రీ. ఒకసారి వెళ్ళి కాంట్రాక్టర్లను కనుక్కోండి. ఆ ఫ్లైఓవర్ అనే కాదు, జొన్నాడ ఫ్లైఓవర్ కానీ ఉండ్రాజవరం ఫ్లైఓవర్ కానీ 5 ఫ్లైఓవర్లకు సంబంధించి ఉచితంగా ఇచ్చాను, మీరు అక్కడ కార్ఖానా పెట్టుకోండి అని. నేనే కనుక రెంట్ తీసుకుంటే కనీస పక్షాన్ని నెలకి 10 లక్షల రూపాయలు రెంట్ తీసుకోవచ్చు. దగ్గరగా 18-19 నెలల నుంచి వర్క్ జరుగుతుంది. అంటే నాకు సుమారుగా 1,90,00,000 పైనే నాకు డబ్బులు వస్తాయి. ఎందుకంటే 100 కోట్ల రూపాయలు ఫ్లైఓవర్ల వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఫ్రీగా ఇచ్చాను స్వామి. ఇలాంటి చిల్లర కమిషన్లు తీసుకునే కుటుంబం మాది కాదు. కోట్ల రూపాయలు రెంట్లు వదిలేసుకున్నాం, న్యాయపరంగా తీసుకోవచ్చు నేను. ఎందుకంటే ఊరు నడిబొడ్లో ఇచ్చేం స్థలము, అలాంటిదే నేను వదిలేసుకుంటున్నానే. అంటే ఊరికి మంచి జరగాలని.
ఇలా కమిషన్లు తీసుకునే దౌర్భాగ్య పరిస్థితి మాకెందుకు ఉంటుంది? మీకు ఉంటుందేమో, మీరు మీ కుటుంబం మీరు చేస్తారేమో, మేము చెయ్యము. మాకు చేయాల్సిన దౌర్భాగ్య పని కూడా లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఇవాళ లెటర్ వచ్చిందా, ఇవాళ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చి ఉన్నాము. ఏదైతే ఈ ఆదిరెడ్డి వాసు అనే వ్యక్తి, శ్రీనివాస్ అనే వ్యక్తి, అప్పారావు గారు వాళ్ళ అబ్బాయి, సుమన్ టీవీలో ఈయన డైరెక్ట్ అలిగేషన్ చేశాడు నా పైన 25% కమిషన్ అనే అలిగేషన్ చేశాడు. ఈ అలిగేషన్కి నిరాధారమైన అలిగేషన్లు, అంటే క్యారెక్టర్ అసాసినేట్ చేసేటట్టు పరువు నష్టం దావా కూడా వేయబోతా ఉన్నాం. ఇవాళ ఈ ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇంకా ఎవరైతే వాళ్ళ అనుచరులో లేకపోతే వాళ్ళ తండ్రో లేకపోతే ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వీళ్ళందరిపైన పరువు నష్టం దావా అయిపోతూ ఉన్నాం. ఇవాళ కోర్టులో, జిల్లా కోర్టులో వేసి పరువు నష్టం దావా కూడా 10 కోట్ల రూపాయలకి పరువు నష్టం దావా అయిపోతూ ఉన్నాం. ఇంకా ఎవరు మాట్లాడినా కూడా ఏదైనా ఆధారాలు ఉంటే ఆధారాలు బట్టి మాట్లాడండి. నోటికి వచ్చిన మాటలు మాట్లాడేదానికి లేదు. ఇవాళ ఈ ప్రబుద్ధుడి పైన సుమన్ టీవీలో మాట్లాడాడు, ఇంకా రకరకాల ఛానల్స్లోనూ మాట్లాడాడు, డిఫేమ్ చేసే విధంగా. ఏదైతే దీన్ని బేస్ చేసుకుని 25వ తారీఖున కొన్ని పేపర్స్లో కూడా, ఏదో లోకల్ పేపర్ ఏదో ఉంది ఇండస్ విజన్ అని, దాంట్లో కూడా రావడం జరిగింది. పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈయన మాట్లాడిన మాటలను బేస్ చేసుకుని పాంప్లెట్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేశారని అంటే ఇతనే చేయించాడు అనేది మా తాలూకా అనుమానం. ఎందుకంటే ఈయన మాట్లాడాడు గతంలో సుమన్ టీవీలో. మొన్న 25వ తారీఖున ఆర్ట్స్ కాలేజీలో, ఏదైతే మొన్న ఆదివారం రోజున ఆర్ట్స్ కాలేజీలో మొత్తం కరపత్రాలు అర్ధరాత్రికి రాత్రి పంచారు. అక్కడ మొత్తం జల్లుకుంటూ పోయారు. హ్యాపీ స్ట్రీట్లో జల్లుకుంటూ పోయారు, కంబాల్ చెరువు దగ్గర జల్లుకుంటూ పోయారు, మార్కెట్లో జల్లుకుంటూ పోయారు. అసలు ఈ సీసీ ఫుటేజ్లు ఏమైనాయి? ఎవరు జల్లుతూ ఉన్నారు? ఎవరు చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాలు? ఓటమి అంగీకరించవా? దమ్ము లేదా? సత్తా లేదా? మగతనం లేదా? ఆడపిల్లలాగా ఎదుర్కో, డైరెక్ట్గా ఎదుర్కో. నేను డెవలప్మెంట్ చేశా. మీ సతీమణి ఏం డెవలప్మెంట్ చేశారు? పోనీ మీరు అధికారంలో లేరు, ఎమ్మెల్యే కింద ఉన్నారు. ప్రభుత్వం ఏవైతే వైఫల్యాలు ఉన్నాయో ప్రతిపక్షాన్ని యొక్క రోల్ చూపించాల్సిన రోల్ ఒకటైనా చూపించారా? నేను ఎంపీని, 7 నియోజకవర్గాలకి ఎంపీని. ఎవరైతే ఆదిరెడ్డి అప్పారావు గారు కోడలు ఉన్నారో ఆదిరెడ్డి భవానీ గారు ఎమ్మెల్యే కింద గెలిచారు. రాజమండ్రి ప్రజలకి ప్రభుత్వం చేసే ఏదన్నా వైఫల్యాలు ఉంటే, లేవని నేను అనుకుంటున్నాను, ఒకవేళ ఉంటే చూపించాల్సిన బాధ్యత ఆమె పైన కాదా అని అడుగుతా ఉన్నా. ఆమె ఏం చూపించారు? ఒకటైనా చూపించారా? ఎక్కడికైనా తిరిగారా? ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. ప్రజలకు ఏం చేశారని అడుగుతా ఉన్నా. సూటిగా ప్రశ్న అడుగుతా ఉన్నా. ఇది చాలా అన్యాయం. దొంగలు చాలామంది ఉంటారు. వీళ్ళు ఏమన్నా అనాలంటే నేను ఆమెను ఉద్దేశించి మాట్లాడట్లే. ప్రజల్ని నమ్మించి మోసం చేసిన వాళ్ళని పొలిటికల్ థీఫ్స్ అంటారు. ఏమని అంటారు? పొలిటికల్ థీఫ్స్ అంటారు.